ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు వస్తాయి. వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినామని గాళ్ళు వచ్చినాయి. అవి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచినీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి. అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంపా. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగా పడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు. గుడ్ ఇయర్ లో వి డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినాము. ఈయన యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి, వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు.